హలో ఎవ్రీవన్, నేను రేణుక. ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను, చాలా షార్ట్స్ చేశాను. ఇక్కడ నుంచి మీకు లాంగ్ వీడియోలో కూడా అసలు నేను ఏం చేస్తాను ఏంటో అనేది కూడా చెప్తాను అనమాట. అసలు నా కెరియర్ ఎలా స్టార్ట్ చేశాను, అసలు బీఫామ్ ఎందుకు తీసుకున్నాను అంటే చాలామంది చాలా రేర్గా ఇప్పటివరకు బీఫామ్ తీసుకొని జాయిన్ అవ్వడం కానీ, లేదంటే అసలు దానివల్ల కెరీర్ ఆపర్చునిటీస్ కానీ చాలానే ఉన్నాయి. నేను కూడా కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాను. అసలు నా కెరియర్ ఎలా స్టార్ట్ చేశాను, లేదంటే నా స్టడీస్ ఎలా స్టార్ట్ చేశాను, అసలు నేను చిన్నప్పుడే ఎలా ఉన్నాను, అసలు ఈ ఫార్మసీ ఫీల్డ్లో కానీ బీఫార్మసీ చదవడానికి గల రీజన్స్ ఏంటి, అసలు నిజంగా ఫార్మసీ చదివితే ఏమైనా యూజెస్ ఉన్నాయా ఏంటా, ఇవన్నీ వాటి మీద చాలామందికి చాలానే డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మీరు ఏమేమైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో ఆ యూస్ఫుల్ కంటెంట్ని కూడా పోస్ట్ చేయడానికి వస్తానన్నమాట. ఇది ఒక చిన్న జస్ట్ అని ఇంట్రో వీడియో. అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఫార్మసీ లైఫ్ ఎలా ఉంటుంది, ఉత్త కెమికల్స్ కలుపుకోవడమేనా ఏంటా, ఇవన్నీ మీ భ్రమలన్నీ మీకు ఉంటాయి కదా. ఇవన్నీ తప్పని చెప్పడానికి అసలు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తాను, యాజ్ ఏ అమ్మాయిగా నేను లైఫ్ని ఎంజాయ్ చేయడం కానీ, నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాను, అసలు ఫార్మసీలో అమ్మాయిలకి గ్రోత్ ఎలా ఉంటుంది, నిజంగా ఫార్మసీ అమ్మాయిలు చదవగలరా, చేయగలరా, ఇలా జాబ్స్ చేయగలరా అని డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అనమాట. నేను ఇది ఎలా అవన్నీ కూడా చెప్తాను అనమాట. అసలు కాలేజ్ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, అసలు నిజంగా మాకు కల్చరల్స్ కానీ ఫెస్ట్లు కానీ బీటెక్ వాళ్ళతో సమానంగా మనకు కూడా ఉంటాయా, తర్వాత బీఫామ్ అయిపోయాక నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇలాంటి వాటి మీద కొన్ని డౌట్స్ అందరికీ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి వచ్చాను. నేను కూడా మీ అందరిలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసి బాగుంటుందా బాగోదు అని వచ్చిందని, కానీ నాకంటూ కరెక్ట్ క్లారిటీగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఒకసారి ఇన్ఫర్మేషన్ దొరకకపోయినా ఏదో గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడ సెర్చ్ చేసి మొత్తానికైతే జాయిన్ అయ్యాను. నేను ప్రస్తుతానికైతే 4th ఇయర్ ఆల్మోస్ట్ అండ్ ఇంకెక్కడితో అయిపోతుంది అనమాట. దీని తర్వాత అసలు ఏం ఆపర్చునిటీస్ అంటే నాలా మీరెవ్వరూ తెలుసుకోకుండా జాయిన్ అయిపోతున్నాను, అసలు అదేంటో తెలియదు అని అనుకోకుండా ఉండడానికి మాత్రం ఇలాంటి వీడియోస్ కానీ పోస్ట్ చేయడం కానీ చేస్తానన్నమాట. అసలు ఒరిజినల్గా అసలు కాలేజెస్లో ఏం జరుగుతుంది ఫార్మసీలో, ఓన్లీ ఈ కెమికల్స్ని చూడటమేనా, అసలు అయిపోయి మెడికల్ షాప్ మెయిన్లీ ఈ పాయింట్ అసలు మీరు అందరూ నోట్ చేసుకోండి. మెడికల్ షాప్ అనే ఉద్దేశాన్ని అసలు ఫస్ట్ తీసేయండి అనమాట. మెడికల్ షాపే కాదు, ఫార్మసీ చేసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మీరందరూ ఇవేమి తెలియకుండా అదే ఫార్మసీనా, అదే మందులు తయారు చేసుకుంటాడు కదా, మందులు తయారు చేసుకునే వాడికి ఇంకెందుకు చదువుకోవడం, మనం కూడా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మనందరికీ అసలు వాటి విలువ ఏంటో అవన్నీ తెలియాలన్నమాట. ఫుడ్కి సంబంధించి అంటే ఫుడ్ కోసం చాలానే వస్తాయి. నాకు లిటరల్లీ ఫుడ్ అంటే పిచ్చి ప్రాణం అన్నమాట. ఫుడ్ కోసమే బతికానా అన్నట్టుంటాను. కొత్త ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, కొత్త ప్లేసెస్ తిరగడం కానీ చాలా ఇష్టం. అది నా ఛానల్లో ఫుడ్కి సంబంధించి కానీ ట్రావెల్కి సంబంధించి కానీ కూడా వీడియోస్ చేస్తాను. చదువు ఒక్కటే కాదు, లైఫ్ అంటే చాలానే మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. అసలు లైఫ్లో డైలీ నేను ఏం చేస్తాను, తినడం దగ్గర నుంచి బయటకు వెళ్ళడం వరకు అన్నీ మీతో. నేనైతే హాస్టల్లో ఉంటానన్నమాట. మాది అసలు నేటివ్ ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాను, అసలు ఎంసెట్లో ర్యాంక్ ఎంత, నా ర్యాంక్ ఎంత, బైపీసీ చదివాను ఎంపీసీ చదివాను, నాకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యాను, లేదంటే సంథింగ్ ఇంట్రెస్ట్ లేక ఏదో డాక్టర్ అవ్వాలనుకుని వచ్చి ఫార్మసీలో పడ్డాను. అవన్నీ విషయాలు మీకు తెలియాలంటే నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ తప్పకుండా చూడాలి. ఇక ట్రావెల్ కోసం వచ్చేస్తే ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అమ్మాయిల కంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్లో కూడా నేను ఎలా ట్రావెల్ చేస్తాను, కొత్త ప్లేసెస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాను, కొత్త నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేసుకుంటాను, ఇలాంటి వీడియోస్ కూడా మీకు తప్పకుండా వస్తాయి అన్నమాట. ఓన్లీ చదువు ఒక్కటే ఎప్పుడు ఎవరికి ప్రపంచం కాదు, చదువు ఉంటేనే ఏమీ కాదు. అన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్లో. నేను ఏది మిస్ అయిపోయాను రా అన్నది ఏది ఉండకూడదు, అదే నా ఒపీనియన్ అనమాట. అలాగే త్వరలో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు గుడ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. మీరు అయితే ఒక్క లైక్ ఒక్క షేర్ చాలా, నాకు ఇంకేమీ వద్దండి.
నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాగే. ఇష్క్